హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నటువంటి మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇది రోజు తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా బూస్ట్ చేస్తుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం ఇంకా ఐరన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా కీళ్ళ నొప్పులు, వాపులు మొదలైన వాటితో బాధపడే వారికి కూడా ఈ పొడి తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ప్యాన్లో వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాలు సన్న మంట మీద ప్యాన్లో వేసి వేయించుకుంటూ ఉండాలి. కాస్త పొడి పొడిగా అయ్యాక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకో టేబుల్ స్పూన్ గుండు మినపప్పు కూడా వేసుకొని బాగా సన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా సన్న మంట మీద వేయిస్తూ ఉండగా ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి 10 నుండి 15 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగుతుండగానే ఇందులోకి ఒక 2 వెల్లిగడ్డలు పెద్ద సైజు వెల్లిగడ్డలు కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని అన్నీ కలుపుకొని వేయించుకోవాలి. చివర్లో కాస్త రాక్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సన్న పొడి కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన మునగాకు పొడి రెడీ అయినట్టే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మునగాకు పొడి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.